సూపర్ 6 సూపర్ హిట్ పేరిట తెలుగుదేశం జనసేన బీజేపీలు బుధవారం అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న వేడుక కావడంతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. మంత్రుల నుంచి ముఖ్యమైన నేతల వరకు ఇప్పటికే ఈ సభ కోసం అనంతపురానికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారనే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందించిన సేవలు వివరించేందుకు బుధవారం అనంతపురం వేదికగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమయ్యాయి. వచ్చే 4 ఏళ్లు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చెయ్యబోతుందో కూడా ఈ సభ ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వంటి ప్రముఖ నాయకులు కూటమి లక్ష్యాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఆవిష్కరించారు. ఇప్పటికే అనంతపురంలో ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సభని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరపడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా పార్కింగ్ మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎవ్వరూ ఎక్కడా దిగి నడవద్దండి. బస్సు నేరుగా పార్కింగ్ లేక వస్తుంది. పార్కింగ్ లో మీ బస్సు పెట్టిన తర్వాతనే దిగండి. ఆ బస్సు అక్కడే ఉంటుంది. పార్కింగ్ నుంచి మాక్సిమం మీరు నడవాల్సింది 200 మీటర్లు, 500 మీటర్లు మాత్రమే. లాస్ట్ పార్కింగ్ పాయింట్ ఈజ్ 1 కిలోమీటర్. మెజారిటీ 70% పార్కింగ్ లాట్లు గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేశాం. అందుకనే రోడ్డు మీద ఎక్కడా దిగి నడిచే ప్రయత్నం చేయొద్దు. నేరుగా పార్కింగ్ లేక రండి. బస్సు అక్కడ నిలిపిన తర్వాత దిగండి. మళ్ళీ అక్కడే అదే బస్సు అట్లానే ఉంటుంది. ఎక్కడానికి కూడా మీరు కన్వీనియంట్. భోజనాలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి బాధ్యత పెట్టాం. కంప్లీట్ పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉందండి. దగ్గర 40 డ్రోన్స్ ఈ రోజు ఏర్పాటు చేసుకుని సర్వేలెన్సెస్ చూడటమే కాదు, భద్రతాపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. దగ్గర 5,000 మంది పోలీస్ కూడా ఈ రోజు డిప్లాయ్ కూడా ఉన్నారు. ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిన విజయోత్సవంలో భాగంగా ఈరోజు ప్రజలందరితోని కూడా కలిసి ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి డిపార్ట్మెంట్ మొత్తం దాని మీద వర్క్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సర్వేలెన్సెస్ అన్ని కూడా పెట్టుకున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సభ పెట్టడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా ధన్యవాదాలు చెప్పడానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలు, యువత తండోపలుగా రావాలంటున్నారు. మేము ఇంకా వెహికల్స్ అరేంజ్ చేయాలి. మేమైతే 3 లక్షలు అనుకున్నాం, కానీ 5 లక్షల దాకా వచ్చే విధంగా కనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్ గా మా సభ జరుగుతుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలి వస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు, 3 పార్టీల కార్యకర్తలకు అందించనున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపుతూ పెట్టుబడుల సాధన గురించి చెప్పనున్నారు. పింఛన్ల పెంపు, దీపం 2.0 ద్వారా 2.3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున నిధుల జమ, అన్నదాత సుఖీభవతో 44 లక్షల మంది రైతులకు లబ్ధి, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ లాంటి అంశాలను ప్రజలకు తెలపనున్నారు. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల సాధనకు ఒప్పందాలు, పరిశ్రమల స్థాపన, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు భరోసా కల్పించడం, దేశంలో ఎక్కడా లేని విధంగా 5 కోట్ల మంది ప్రజలకు వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపై వివరిస్తారు. గత వారం రోజులుగా తెలుగుదేశం, బీజేపీ శ్రేణులతో కలిపి జనసేన నాయకులు కూడా ఇక్కడ ఈ సభ విజయవంతం చేయడానికి అవిరళ కృషి చేస్తున్నారు. దాదాపు ఈ రాయలసీమ జిల్లాల నుంచి 40 మంది వరకు వివిధ కమిటీల్లో స్థానం కల్పించారు. వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా కూడా చెప్పారు మాకు దిశ మొన్న విశాఖపట్నంలో కూడా గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి గట్టిగా బలపడుతుంది. దానికి నిదర్శనం అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ పథకం దిశ తిరగరాసే విధంగా ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఏకై సభ జరగని విధంగా ఈ అనంతపూర్ సభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గట్టిగా ఉందని తెలియజేస్తుంది, ప్రజలకని తెలియజేస్తున్నాం.
సభ నిర్వహణకు మొత్తం 60 ఎకరాల స్థలాన్ని అనంతపురం నడిబొడ్డున సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేందుకు ప్రాంగణం చుట్టుపక్కల దాదాపు 32 పార్కింగ్ పాయింట్స్ సిద్ధం చేశారు. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే వాహనాలు పార్కు చేసుకుని సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.